కాంగ్రెస్ నుండి సస్పెండ్ కు గురైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. మల్లన్న ఏం చేయబోతున్నారన్న దానిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. బీసీ పేరుతో కొత్త పార్టీ పెడతారన్న టాక్ వస్తుంది. తాజాగా తీన్మార్ మల్లన్న రాజకీయ అడుగులపై కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. తెలంగాణ జనసేన బాధ్యతలు తీన్మార్ మల్లన్న చేపట్టవచ్చనే చర్చ సాగుతుంది. పవన్ కళ్యాణ్ టీంతో మల్లన్న టచ్ లోకి వెళ్లారని చెప్తున్నారు. ఏపీలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. తెలంగాణలోనూ కూటమి దిశగా అడుగులు పడుతున్నాయని అంటున్నారు. ఇక కూటమి నుంచి బీసీ నినాదంతో తీన్మార్ మల్లన్న సీఎం రేస్ లో ఉంటారని ఆయన అనుచరుల్లో జోరుగా చర్చ సాగుతుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా న్యూస్ చీఫ్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ సందీప్. తీన్మార్ మల్లన్న నిన్న ఏదైతే కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత తీన్మార్ మల్లన్న రాజకీయంగా ఎలాంటి అడుగులు వేయబోతున్నాడు, భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి సర్వత్రా కొంత ఆ రాజకీయ సర్కిల్లో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. దాదాపుగా ఒక గంట 24 గంటలు కావస్తోంది సస్పెండ్ అయిన తర్వాత పార్టీ నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆ ప్రెస్ మీట్ పెట్టి ఎలాంటి అధికారిక ప్రకటన కూడా మల్లన్న చేయలేదు. కానీ ఇంటర్నల్ గా అంతర్గతంగా తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్, కొంత ఎమ్మెల్సీ ఉన్నటువంటి నవీన్ ఆ బీసీ సంఘాల నేతలతో, అదేవిధంగా కొంతమంది సన్నిహితులు, అదేవిధంగా ఇతర కొంతమందితో సంబంధించి బీసీ సంఘాలు కావచ్చు, ఇతర రాజకీయ పార్టీ నేతలతో కొంత అంతర్గతంగా చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో రకరకాల ఊహాగానాలు, రకరకాల చర్చలు తెరపైకి వస్తున్నాయి, ప్రచారాలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ఆసక్తికర ఒక ప్రచారం ఏంటంటే తీన్మార్ మల్లన్న జనసేన పార్టీకి సంబంధించి అధికారికంగా తెలంగాణకు సంబంధించి అధ్యక్షుడిగా ఉంటే బాగుంటుంది. ఒక ప్రపోజల్ జనసేనకు సంబంధించి ఏపీ నుంచి కొంతమంది ప్రపోజల్ ప్రతిపాదన పెట్టినట్టుగా కొంత సమాచారం అంతా ఉంది. ఎందుకంటే జనసేనకు సంబంధించి ఇప్పటికే ఏపీలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కూటమి ఏర్పాట్లో కావచ్చు, అదేవిధంగా కూటమి విజయంలో అక్కడ జనసేన, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని జనసేన కీలక పాత్ర వహించింది. ఇటు టీడీపీతో పాటు అదేవిధంగా బీజేపీకి మధ్య కొంత సమన్వయపరుస్తూ ఏపీలో అధికారం రావడానికి జనసేన కీలక పాత్ర పోషించింది. సో ఇలాంటి సందర్భంలో నెక్స్ట్ తెలంగాణలో కూడా ఇప్పటికే జనసేన కొంత యాక్టివ్ కావాలని చూస్తా ఉంది. గత కొద్ది రోజులు ప్రచారం జరుగుతా ఉంది. ఆ ఏపీలో అధికారం వచ్చిన తర్వాత ఇటీవలే జనసేనకు సంబంధించి అధికారికంగా గ్లాస్ గుర్తును కూడా ఆ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా కొంత మనకు ఓటు బ్యాంక్ ఉంది. కొంతమంది యువత కావచ్చు, పవన్ అభిమానులు కావచ్చు, అదేవిధంగా ఆ బీసీ ఎజెండాగా కొంత మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. వెంటనే కాకుండా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనము జనసేన పార్టీ రాజకీయంగా కూడా కొంత యాక్టివేట్ అవకాశం ఉంటుంది, కొంత బలం చేకూర్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఇప్పటికే ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్న నేపథ్యంలో తెలంగాణలో కూడా అదే విధంగా పొత్తును కొనసాగిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. సో జనసేన తెలంగాణ సక్సెస్ కావాలంటే కొంతమంది చరిష్మా ఉన్న నాయకులు కావాలి, కొంత అదే విధంగా సామాజిక అంశాలపై స్పృహ కలిగిన నాయకులు ఉండాలి, అదేవిధంగా కొంత యాక్టివ్ గా మంచి టాకెటివ్ ఉన్న వ్యక్తి కావాలని చెప్పేసి జనసేన కూడా చూస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా మల్లన్న ఎస్పెషల్లీ బీసీ గొంతుగా వినిపిస్తుంది కొద్ది రోజులుగా. అదే బీసీ నినాదంతో కాంగ్రెస్ అధికార పార్టీ కూడా కొంత ఎదురించి కొంత అధికార పార్టీకి సంబంధించిన దానిపైన ప్రశ్నలు లేవెత్తి విమర్శలు చేసిన నేపథ్యంలో తను సస్పెండ్ గురయ్యాడు. ఈ నేపథ్యంలో మల్లన్న కొంతమంది జనసేనకు సంబంధించినటువంటి కొంతమంది నేతలు సంప్రదించినట్టుగా తెలుస్తా ఉంది. తెలంగాణకు సంబంధించి అధ్యక్షుడిగా ఉంటే నెక్స్ట్ అదేవిధంగా ఇప్పటికే బీజేపీ, అదేవిధంగా జనసేన బీసీ నినాదం ఎత్తుకుంది. అదేవిధంగా బీసీతో పాటు బడుగు బలహీన వర్గాలందరినీ కలుపుకొని తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. సో జనసేనకు సంబంధించి తెలంగాణ అధ్యక్షుడిగా మల్లన్న అయితే బాగుంటుంది అని చెప్పేసి జనసేన సంబంధించి కొంతమంది ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ ప్రతిపాదనను మల్లన్న ముంగట ఉంచినట్టుగా తెలుస్తుంది. మల్లన్న కూడా రకరకాల మల్లన్నకు సంబంధించి ఇప్పటికే బీజేపీ నుంచి కూడా కొంత బీజేపీ బీసీ నినాదం ఎత్తుకుంది కావచ్చు. బీజేపీ అంటే పార్టీ ఆయన సస్పెండ్ చేసినప్పటి నుంచి ఆయన ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. అంటే దీనిపై రకరకాల చర్చ సాగుతుంది. ఎప్పుడు స్పందించే అవకాశం ఉంది, ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది? అంటే ప్రస్తుత తరుణంలో ఇప్పుడు మల్లన్న కొంత వేచి చూసే దూరంలో ఉన్నట్టున్నాడు. ఎందుకంటే రేపటి రోజున రేపు ఎమ్మెల్సీకి సంబంధించి ఉన్న పట్టభద్రులు, అదేవిధంగా టీచర్ తెలంగాణలో జరిగినట్టు 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కొంత కౌంటింగ్ జరగబోతోంది. ఆ ఫలితాల తర్వాత
కొంత తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో కొంత బీసీ నినాదం పనిచేసింది. మొన్న తను ఏదైతే ఎత్తుకుందో కులగణన తర్వాత బీసీ నినాదం రాష్ట్ర వ్యాప్తంగా కొంత బీసీలో ఒక ఆలోచన రేకెత్తించడంలో మల్లన్న కొంత కీలక పాత్ర పోషించడం. ఆ నేపథ్యంలో బీసీ నినాదం కూడా మొన్నటి ఎన్నికల్లో పనిచేసింది. ఇదే పాల్మ రేపు భవిష్యత్తు ఎన్నికల్లో కూడా పనిచేయబోతుంది అని చెప్పేసి కొంత మల్లన్న కొంత విశ్వాసంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రాతిపదికనే ఈ ఎన్నికల ఫలితాల తర్వాత, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పటికి రకరకాల మంది కొంతమంది ప్రపోజల్స్ పెడుతున్నారు. ఆ ప్రతిపాదనల ఆధారంగా మల్లన్న ఒక భవిష్యత్తు ఒక ప్రకటన చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే అన్నిటికీ మించి మల్లన్న కొంత ఇంటర్నల్ గా తన అనుకున్నట్టు తన వ్యూహం ఏంటంటే వెంటనే పార్టీ ప్రకటన పెడితే ఇంకో రకంగా పోతుంది. గతంలో కొంతమంది తొందరపడి కొంత మంచి సీనియర్ నాయకులు తెలంగాణ నుంచి వచ్చినటువంటి దేవేందర్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా కాసాని జ్ఞానేశ్వర్ లాంటి వాళ్ళు బీసీలో మంచి గుర్తింపు ఉండి అదేవిధంగా ఆర్థికంగా మంచి బలిష్టంగా ఉన్న నాయకులు కూడా పార్టీ పెట్టినా అది సక్సెస్ కాలేదు. సో అలాంటి పరిస్థితి మళ్ళా పునరాగమనం, అలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా ఉండాలంటే కొంత ఆలస్యమైన మంచి నిర్ణయాలు తీసుకోవాల్సింది. భవిష్యత్తు దృష్ట్యా బీసీల రాజ్యాధికారం ఎజెండాగా, ఎందుకంటే ఇప్పటికీ నెక్స్ట్ ఎన్నికలకు ఇంకా 3.5 సంవత్సరాల అవకాశం ఉంది. సో తొందరపడి పార్టీ పెట్టి దాన్ని ఇబ్బందికలు గురి చేసే కన్నా మంచి వ్యూహాలతో వెళ్లాల్సి ఉంది. సో కాస్త పార్టీకి ఏర్పాటు పైన ఆలస్యమైన కొంత వేచి చూసే ఆలోచనలో మల్లన్న ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదే సమయంలో కొంతమంది వచ్చే ప్రతిపాదనలు కూడా కొంత పరిశీలించి ఏది బెటర్ అయితే బాగుంటుంది అని కొంత సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ నుంచి కొంతమంది సీనియర్ నాయకులు మల్లన్నకు రకరకాలుగా కొంత గైడ్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అదే సందర్భంలో మల్లన్న కూడా ఇప్పుడు ఉన్నటువంటి నెక్స్ట్ కార్యాచరణ ప్రకటించే ముందు రేపు ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత తొలుతగా అంటే ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ప్రతి జిల్లాలో బీసీ గర్జన పేరిట, బడుగు బలహీన వర్గాల పేరిట ఒక బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని ఆలోచనలు ఉన్నాడు. ఆ బహిరంగ సభల ద్వారా ఎందుకు మనము ఈ పరిస్థితికి వస్తుంది, ఎందుకు రాజ్యాధికారం రాలేకపోతున్నాం, అధికారంలోకి రాలేకపోతున్నాం, ఇంతమంది సమాజంలో దాదాపు 50% 60% ఉన్నటువంటి బీసీలకు అధికారం ఎందుకు దక్కడం లేదు, ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ లోపం జరుగుతుందనే విషయాలను వివరించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తాం. దాంట్లో భాగంగా నిజామాబాద్ లేదంటే హైదరాబాద్ వేదిక తొలి బహిరంగ సభ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంటే ఈ బహిరంగ సభకు ఆ బీసీ సంఘాలతో పాటు బడుగు బలహీన అంటే ముస్లిం, మైనార్టీ, అదే విధంగా ఈ ఎస్సీ ఎస్టీ నాయకులకు కీలక ఆయా సంఘాల ప్రతినిధులను కూడా పిలిచి బడుగు బలహీన వర్గాలకు నెక్స్ట్ న్యాయం జరగాల్సిందే అనే ఒక ఏకైక డిమాండ్ తో నెక్స్ట్ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కలిపే వ్యూహాలు పన్నుతున్నట్టుగా తెలుస్తుంది. అదే సందర్భంలో మరొక ఆసక్తికర అంశం ఏంటంటే త్వరలో రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కొంతమందిని సెలెక్టివ్ గా ఆయా గ్రామ పంచాయతీలో కొంతమందిని ఎన్నిక చేసి వాళ్లకు తీన్మార్ మల్లన్న అండగా ఉంటూ, అంటే మొదటి నుంచే కొంత కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం, పార్టీ పెట్టక ముందే, పార్టీ ప్రకటనకు ముందే స్థానిక సంస్థ ఎన్నికల్లో తమ ప్రతినిధులు కొంతమంది సర్పంచ్లను కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలను గెలిపించుకుంటే కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ తర్వాత పార్టీ ప్రకటన వేస్తే గ్రామ లెవెల్ నుంచి, అంటే స్థానికంగా గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని పటిష్టం చేసిన అవకాశం ఉంటుంది. పార్టీ ప్రకటన చేసినా కొంత సక్సెస్ అవుతామనే ఆలోచనలో తీన్మార్ మల్లన్న ఉన్నట్టుగా తెలుస్తుంది. ముందుగా తన టార్గెట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత కొంత బహిరంగ సభలు, అదే సమయంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో తన ప్రతినిధిగా తమ మద్దతుదారులుగా కొంతమందిని రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది సర్పంచులుగా, ఎంపీటీసీలుగా నిలబెట్టాలనే ఆలోచన ఉన్న మద్దతు కూడబెట్టి వాళ్ళని గెలిపించి ఆయా కొన్ని జనరల్ స్థానాల్లో కూడా బీసీలో నిలబెట్టి వాళ్ళని సక్సెస్ఫుల్ గా గెలిపించుకునే బాధ్యత మల్లన్న టీం తీసుకోవాలనే ఆలోచన ఉన్నట్టుంది. ఆ తర్వాత పార్టీ కావచ్చు, లేకుంటే రాజకీయంగా ఎలాంటి అడుగులు వేయాలి, రాజకీయాలకు సంబంధించి, పొలిటికల్ పార్టీకి సంబంధించి తన రాజకీయ అడుగులకు సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. సందీప్. థ్యాంక్ యూ రాధాకృష్ణ. కాంగ్రెస్ నుంచి సస్పెండ్ కు గురైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మల్లన్న ఏం చేయబోతున్నారన్న దానిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. బీసీ పేరుతో కొత్త పార్టీ పెడతారన్న టాక్ వస్తుంది. తాజాగా తీన్మార్ మల్లన్న రాజకీయ అడుగులపై కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. తెలంగాణ జనసేన బాధ్యతలు తీన్మార్ మల్లన్న చేపట్టవచ్చనే చర్చ సాగుతుంది. పవన్ కళ్యాణ్ టీంతో మల్లన్న టచ్ లోకి వెళ్లారని చెప్తున్నారు. ఏపీలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. తెలంగాణలోనూ కూటమి దిశగా అడుగులు పడుతున్నాయని అంటున్నారు. కూటమి నుంచి బీసీ నినాదంతో తీన్మార్ మల్లన్న సీఎం రేస్ లో ఉంటారని ఆయన అనుచరుల్లో జోరుగా చర్చ సాగుతుంది.